హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇన్ని రోజులు మన లిస్ట్ టపుల్ సెట్ నేర్చుకున్నాం. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ డిక్షనరీ అనమాట. సో ఆల్రెడీ మీకు చెప్పా డిక్షనరీ అంటే ఏంటి, కీ వాల్యూ పేర్స్ స్టోర్ చేస్తామని. ఆల్ రైట్, ఈ డిక్షనరీ ఏంటంటే మనకి ఆర్డర్డ్, చేంజబుల్, బట్ నో డూప్లికేట్స్. ఇందులో డూప్లికేట్స్ ఉండవు. సో ప్రతిదానికి నేను ఇవన్నీ చెప్పాను. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రేపు పొద్దున్న ఇంటర్వ్యూలో డిక్షనరీలో ఏమేం చేయొచ్చు అంటే దానికి ఉన్న ఫీచర్స్ ఏంటని అడిగారు అనుకో, ఇవి చెప్పాలి గైస్, ఓకేనా. సో అందుకని చెప్పి ప్రతిదీ మీకు సింపుల్గా ఇక్కడ రాస్తున్నాను. అండ్ ఈరోజు మనం కవర్ చేసే టాపిక్స్ ఏంటంటే ఇవి: యాక్సెసింగ్, అప్డేటింగ్, రిమూవింగ్, లూపింగ్, కాపీయింగ్, నెక్స్ట్ డిక్షనరీస్ అని ఉంటాయి, అది కూడా చూద్దాం. అండ్ మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్స్ కూడా మాక్సిమం ఇందులో కవర్ చేసేస్తాం, మీకు ఫాస్ట్గా డిక్షనరీస్ కూడా కవర్ అయిపోతాయి. ఓకే, సో అసలు డిక్షనరీ అంటే ఎలా క్రియేట్ చేస్తాం, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ రాసాను చూడండి. ఏ ఈక్వల్ టు నేమ్ ఎస్ఆర్కి అన్న, ఛానల్ ఎస్ఆర్కి కోడ్స్ అన్న, కంటెంట్ పైథాన్, వీడియో 22 అన్న. ఓకే, సో ఇలా కాకుండా మీరు ఇలా కూడా చేయొచ్చు. అంటే డిఫరెంట్ టైప్స్ ఇవ్వచ్చు. యూట్యూబ్ ఛానల్ ఇచ్చి ట్రూ ఉందా లేదా అని చెక్ చేయడం, లేకపోతే ఇంకో వీడియో నెంబర్ ఇంటిజర్ ఇచ్చా. ఓకే, కంటెంట్ ఇంకో ఇలా మీరు లిస్ట్ ఇవ్వచ్చు, లేకపోతే సెట్ ఇవ్వచ్చు, మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. 1, 2, 3, 4 అలా వీడియోస్ ఎలా పెట్టాడని జస్ట్ డిఫరెంట్ డేటా టైప్స్ అలా ఇచ్చుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తున్నాను. ఓకేనా, ఒకసారి నేను రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఏమొచ్చింది, నేమ్ ఎస్ఆర్కే, యూట్యూబ్ ఛానల్ ట్రూ, కంటెంట్ లిస్ట్ వచ్చింది, వీడియో 22. అంటే ఏ డేటా టైప్ అని ఇచ్చుకోవచ్చు అనమాట. ఇంకా ఇలా ఇవ్వాలి. దీన్ని కీ అంటారు. ఇటు సైడ్ ఉన్నది వాల్యూ, ఈ మధ్యలో కాలన్ అనేది సెపరేటర్ అనమాట, దీంతో సెపరేట్ అవుతుంది. అండ్ ప్రతి దాని తర్వాత ఇక్కడ కామా ఇవ్వడం మర్చిపోకండి, లేకపోతే ఎర్ర వస్తుంది. అంటే ఇక్కడ తీస్తానా, ఇక్కడ చూడండి నెక్స్ట్ సెమీ కాలన్ దగ్గర ఎర్ర వచ్చిందా, ఎందుకు వచ్చింది? స్టేట్మెంట్ మస్ట్ బి సెపరేటెడ్ బై న్యూ లైన్స్ ఆర్ సెమీ కాలన్స్. సో ఇలా సెపరేట్ అయితే చేయండి. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. యాక్సెసింగ్, గెటింగ్ కీస్, వాల్యూస్, ఇన్ని ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఒకటి చూద్దాం. ఏ డాట్ గెట్ ఆఫ్ నేమ్ అన్న, ఇక్కడ చూడండి ఎస్ఆర్కి వచ్చింది. అంటే ఇలా ఇందులో డిక్షనరీ నుంచి వాల్యూ తెచ్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇచ్చా, ట్రూ వచ్చింది. కంటెంట్ ఇచ్చా, ఉన్న కంటెంట్ వచ్చింది. ఇలా డిక్షనరీ నుంచి కంటెంట్ తెచ్చుకుని మనం నెక్స్ట్ ఆపరేషన్స్ చేయడానికి గెట్ అనేది వాడతాం అనమాట, మెథడ్ అనేది. నెక్స్ట్ ఏముంది, కీస్, వాల్యూస్, ఐటమ్స్. ఓకే, కీస్ చూద్దాం. ఏ డాట్ కీస్ ఆఫ్ అన్నాం. ఇప్పుడు మీకు కొంచెం కిందకి పెడతా. ఆల్ రైట్, ఓకే, ఇక్కడ చూడండి ఏమొచ్చింది, డిక్షనరీలో ఉన్న కీస్ అన్నీ వచ్చేసినాయి. నేమ్, యూట్యూబ్ ఛానల్, కంటెంట్, వీడియో, ఓన్లీ కీస్ వస్తాయి గైస్. ఏ డాట్ కీస్ అంటే ఓన్లీ కీస్ వస్తాయి, చూసారా, ఓన్లీ కీస్ వచ్చినాయి. ఇప్పుడు ఇక్కడ వాల్యూస్ ఇచ్చాను అనుకో, వాల్యూస్. ఇప్పుడు రన్ చేద్దాం. ఇక్కడ చూడండి ఓన్లీ వాల్యూస్ వస్తాయి. ఈ నేమ్, యూట్యూబ్ ఛానల్, కంటెంట్, వీడియో అని రాకుండా ఓన్లీ ఎస్ఆర్కే ట్రూ ఈ లిస్ట్ నెంబర్ వచ్చింది. కాబట్టి చూడండి ఎస్ఆర్కే ట్రూ లిస్ట్ నెంబర్, ఇదంతా ఒక లిస్ట్లో పెట్టేసి వస్తాయి అనమాట. ఇది డాట్ కీస్, డాట్ వాల్యూస్ అంటే ఒక డిక్షనరీ నుంచి కీస్, వాల్యూస్ తెచ్చుకోవడానికి ఈ మెథడ్స్ అయితే వాడతాం. ఆల్ రైట్, నెక్స్ట్ ఏముంది ఇక్కడ, ఐటమ్స్. ఒకసారి దీన్ని రన్ చేద్దాం, తర్వాత అవుట్పుట్ వచ్చాక మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి ఏమొచ్చిందో కనిపిస్తుందా, కొంచెం జూమ్ చేస్తున్నా. ఇక్కడ చూడండి ప్రతిదీ అంటే నేమ్ ఎస్ఆర్కే అనేది ఒక టపుల్, యూట్యూబ్ ఛానల్ ట్రూ అనేది ఒక టపుల్, కంటెంట్ దాని లిస్ట్ ఒక టపుల్, వీడియో 22 ఒక టపుల్. కాబట్టి ఇక్కడ చూడండి ఇంకో ఇదో ఫస్ట్ ఇది నేమ్ ఎస్ఆర్కే టపుల్ వచ్చిందా, కామా యూట్యూబ్ ఛానల్ ట్రూ అనేది ఒక టపుల్, కామా కంటెంట్ 1, 2, 3, 4, 5 ఒక టపుల్, కామా వీడియో 22 అదొక టపుల్. ఈ టపుల్స్ అన్ని ఒక లిస్ట్లో పెట్టేసి వచ్చినాయి అనమాట. సో అందుకని చెప్పేసి ముందు లిస్ట్ టపుల్ అన్ని కవర్ చేసి ఇప్పుడు డిక్షనరీ చెప్తున్నా. ఆల్ రైట్, ఐటమ్స్ అనేవి ఇందుకు వాడతాం. ఉన్న ఈ కీ వాల్యూ పేర్స్ని ఒక టపుల్లో తీసుకురావడానికి ఈ ఐటమ్స్ ఆఫ్ అనే మెథడ్ వాడతాం. యాక్సెసింగ్ అయితే అయిపోయింది ఇక్కడతో. ఇప్పుడు అప్డేటింగ్ చూద్దాం. అప్డేటింగ్ ఎలాగా, సేమ్. ఇప్పుడు ఏ ఆఫ్, ఒక నిమిషం నేను విడిగా రాస్తాను, డైరెక్ట్ ప్రింట్ ఇక్కడ ఏ రాసేసి ఏ బ్రాకెట్లో పెట్టి నేమ్ ఈక్వల్ టు ఎస్ఆర్కే కోడ్స్ అన్నా. ఇప్పుడు ఏం చేసా, నేమ్ని అప్డేట్ చేస్తా. ఒకసారి మీకు కావాలంటే పైన కూడా ప్రింట్ చేస్తా. సో ఫస్ట్ డేటా చేంజ్ అవ్వకముందు, అంటే నేను ఈ లైన్లో అప్డేట్ చేస్తున్నాను కదా, సో దానికన్నా ముందు డేటా ఎలా ఉంది, ఇది అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ డేటా ఏమైందో చూద్దాం. డిఫరెన్స్ తెలిసిపోతుంది మీకు ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫస్ట్ నేమ్ ఈక్వల్ టు ఎస్ఆర్కే ఉంది. తర్వాత నేను ఏం చేశాను, ఇక్కడ అప్డేట్ చేసా ఎస్ఆర్కేని, అదే నేమ్ అనేదాన్ని తెచ్చుకుని ఎస్ఆర్కే కోడ్స్ కింద అప్డేట్ చేశా. ఇక్కడ చూడండి ఎస్ఆర్కే కోడ్స్ అప్డేట్ అయిపోయిందా. సో ఇదనమాట, ఇలా మీరు అప్డేట్ చేయొచ్చు. ఇంకొక వే కూడా ఉంది గైస్. ఇంకొక వే ఏంటంటే ఏ డాట్ అప్డేట్ ఆఫ్, ఇక్కడ మనం నేమ్ ఇలా ఇచ్చేసి ఎస్ఆర్కే కోడ్స్ ఇవ్వచ్చు. కాకపోతే ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది చూడండి, లైన్స్ వచ్చినాయి, రెడ్ లైన్స్. ఎందుకంటే మనం అప్డేట్ ఆఫ్ అన్న ఫంక్షన్కి ఒక డిక్షనరీ పాస్ చేయాలి. డిక్షనరీ ఓపెనింగ్ క్లోజింగ్ ఎలా చేయాలి ఆల్రెడీ మీకు తెలుసు, ఫ్లవర్ బ్రాకెట్స్ అని చెప్పేసి. ఓకే, సో ఇలా ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి ఇందులో నేను నేమ్ ఎస్ఆర్కే కోడ్స్ అని. ఇప్పుడు చూడండి ఎర్రర్ పోయిందా. ఈ అప్డేట్ అన్న ఫంక్షన్కి ఒక డిక్షనరీ కిందే పాస్ చేయాలన్నమాట. ఓకే, ఒకసారి దీన్ని రన్ చేద్దాం. సేమ్ అవుట్పుట్ వస్తుంది గైస్, ఎందుకంటే నేను చేసింది అదే కదా. ఫస్ట్ డేటా ఉందో ప్రింట్ చేసిన తర్వాత
అప్డేట్ చేసిన తర్వాత ప్రింట్ చేస్తున్నా. చూడండి, ఓకే నన్ను వచ్చిందా. ఆల్రెడీ ఈ లైన్ సారీ అప్డేట్ చేయమని అడుగుతున్నాను అంతే. కాబట్టి ఇక్కడ ఆల్ రైట్ మనకి నన్ను వస్తుంది అవుట్పుట్, అందుకని చెప్పేసి నేను ఇక్కడ బయట పేస్ట్ చేస్తున్నా. ఇప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత ప్రింట్ చేస్తున్నా. ఓకే, కోడ్ చూడండి ఒకసారి. ఫస్ట్ డేటా చేంజ్ అవ్వకముందు ప్రింట్ చేస్తున్నాను, తర్వాత ఇక్కడ అప్డేట్ చేస్తున్నా, తర్వాత ఇక్కడ ప్రింట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. ఇంకా చూడండి, ఫస్ట్ ఎస్ఆర్కే ఉండేది, ఇప్పుడు ఎస్ఆర్కే కోడ్స్ కింద అప్డేట్ అయింది. సో ఈ అప్డేట్ అన్న ఫంక్షన్కి ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇవ్వాలి కదా. ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇలా ఇచ్చుకోవచ్చు. కావాలంటే ఇక్కడ మీరు కామా కంటెంట్ ఈక్వల్ టు పైథాన్ ఇలా మనం మల్టిపుల్ వాల్యూస్ కూడా ఇచ్చుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ రన్ చేసిన చూడండి. సో ఫస్ట్ ఏముంది, ఎస్ఆర్కే ఉంది నేమ్ దగ్గర, తర్వాత ఏముంది కంటెంట్ దగ్గర 1 2 3 4 5 ఉంది. ఇక్కడ చూడండి 1 2 3 4 5. ఓకే, తర్వాత అప్డేట్ చేసిన తర్వాత ఏం చేశాను, రెండు వాల్యూస్ని అప్డేట్ చేస్తున్నా. ఇక్కడ నేమ్ ఈక్వల్ టు ఎస్ఆర్కే కోడ్స్ ఉన్నాయి. ఇక్కడ అప్డేట్ అయిపోయిందా, నెక్స్ట్ అయిపోయింది. తర్వాత కంటెంట్ దగ్గర ఇది తీసేసి పైథాన్ గా అప్డేట్ చేయమన్నా. ఇక్కడ కంటెంట్ దగ్గర చూడండి పైథాన్ వచ్చింది. సో ఇలా మీరు అప్డేట్స్ అయితే చేయొచ్చు అనమాట. నెక్స్ట్ ఏంది మనకి యాడింగ్ కూడా సేమ్ ఇప్పుడు ఎలా చేసామో అలా చేయొచ్చు. కాకపోతే ఇప్పుడు వరకు మనం చేసింది ఏంటి, ఇక్కడ అప్డేట్ చేసాం, ఉన్న కీస్ని తెచ్చుకుని అప్డేట్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు యాడింగ్ ఎలా చేయొచ్చు అంటే ఏ ఆఫ్, ఇప్పుడు ఏదన్నా ఒక కొత్త కీ యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ నడుస్తున్న కోర్స్ అండి మన యూట్యూబ్ ఛానల్లో పైథాన్. ఓకే, ప్రింట్ ఆఫ్ ఏ అన్న. సో ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఇందులో కీ లేదు, కోర్స్ అన్న కీ క్రియేట్ చేసి పైథాన్ అన్న వాల్యూ అసైన్ అయిపోద్ది అనమాట దానికి. కాబట్టి చూడండి రన్ చేస్తున్నా, కాసేపు ఒక 2 వాల్యూస్ చేస్తాను ఎందుకంటే మీకు ఇక్కడ ఏం కనిపించట్లేదు. సో ప్రస్తుతానికి ఇక్కడ నేమ్ ఎస్ఆర్కే ఉంది, వీడియో 22 ఉంది. తర్వాత ఏం చేస్తాడు, కొత్త కీ ఇస్తున్నా. ఇప్పుడు రన్ చేస్తున్నా చూడండి. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, ముందు అంటే ఈ ప్రింట్ ఆఫ్ ఏ అన్నాం కదా, ఫస్ట్ ఈ రెండే ఉన్నాయి కాబట్టి 2 వచ్చినాయి. తర్వాత ఈ లైన్లో అప్డేట్ చేశాను కదా కోర్స్ పైథాన్ అన్నాను, ఇక్కడ కోర్స్ పైథాన్ కూడా యాడ్ అయింది లాస్ట్లో. ఓకే, సో ఎలా చేయొచ్చు. లేకపోతే ఇందాక మనం చేసాం కదా ఏ డాట్ అప్డేట్ ఆఫ్ డిక్షనరీ ఓపెన్ క్లోజ్, తర్వాత కోర్స్ ప్రోగ్రామింగ్ ఇచ్చా ఎందుకంటే కొంచెం డిఫరెన్స్ ఉండాలి కదా. సేమ్ రన్ చేస్తున్నా చూడండి. ఇందాకేమో మనం కోర్స్ పైథాన్ అని ఇచ్చాం, ఇది ఇందాక ఏంటి నార్మల్ కీ ఒక కీ అంటే బ్రాకెట్స్ యూస్ చేసుకుని పెట్టాం. ఇప్పుడు అప్డేట్ అన్న ఫంక్షన్ వాడుకుని ఈ కోర్స్ ప్రోగ్రామింగ్ అనేది డైనమిక్ గా యాడ్ చేసాం అనమాట డిక్షనరీకి. ఓకే, సో ఇలా మీరు కొత్త కీస్ అండ్ వాల్యూస్ అయితే యాడ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, రిమూవింగ్. ఓకే, సో రిమూవింగ్ కాబట్టి మళ్ళీ పాత కంటెంట్ తీసుకొస్తున్నాను. ఇక్కడ ఇది ఈ రిమూవ్ చేస్తున్నాను. రిమూవింగ్ అంటే మనకి పాప్ ఐటమ్, డిలీట్, క్లియర్ ఉన్నాయి. సో ఒకసారి మనం పాప్ ఆఫ్ నేమ్ అన్నా, ఇప్పుడు నేమ్ ఎగిరిపోద్ది. యూట్యూబ్ ఛానల్ కంటెంట్ వీడియో ఉంటాయి చూడండి. కావాలంటే ఫస్ట్ నేమ్ ఉండేది యూట్యూబ్ ఛానల్, తర్వాత కంటెంట్ వీడియో అని ఉండేది, తర్వాత ఓన్లీ యూట్యూబ్ ఛానల్ ఉంది, కంటెంట్ ఉంది, వీడియో ఉంది. అంటే నేమ్ అన్నది కీ తెచ్చుకుని ఈ వాల్యూని రిమూవ్ చేసేసింది పాప్ అన్నది. నెక్స్ట్ ఇంకోటి ఏముందంటే మనకి పాప్ ఐటమ్ ఆఫ్ అన్న. పాప్ ఐటమ్ ఆఫ్ మనం ఏమి సెండ్ చేయాల్సిన అవసరం లేదు, కావాలంటే స్పెసిఫిక్ గా కావాలంటే ఇవ్వచ్చు కానీ లేకపోతే మామూలుగా అయితే ఇలా ఉంచవచ్చు అనమాట. ఒకసారి దీన్ని చూద్దాం. ఇది రన్ చేస్తే ఏమవుద్దంటే లాస్ట్ యాడ్ చేసింది ఉంటుంది కదా కీ, అంటే ఇక్కడ చూడండి ఇందులో లాస్ట్ ఏముంది, వీడియో 22 ఉంది. ఇక్కడ చూడండి వీడియో 22 ఎగిరిపోయింది. ఓకే, సో అదనమాట మ్యాటర్. లాస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో ఈ పాప్ ఐటమ్ అనేది ఈ లాస్ట్ ఐటమ్ని ఎగ్గొట్టేస్తుంది. ఇప్పుడు ఇక్కడ వీడియో లేదనుకో, ఈ లాస్ట్ ఐటమ్ కంటెంట్ ఉందనుకో, సో ఇది ఎగిరిపోద్ది అనమాట. ఓకే, లాస్ట్ ఏది ఉంటే అది ఎగిరిపోతుంది పాప్ ఐటమ్ అన్నది. తర్వాత ఇంకోటి ఏముందంటే ఏ డాట్ క్లియర్ ఆఫ్ అన్న. క్లియర్ ఆఫ్ అంటే తెలుసు కదా, జస్ట్ డిక్షనరీ ఆఫ్ అని వస్తుంది చూడండి. ఇది చూసారా, ఫస్ట్ బాగానే ఉంది, ప్రింట్ చేశాను కాబట్టి ఫస్ట్ ఈ డేటా అంతా ఉండేది. తర్వాత క్లియర్ ఆఫ్ అన్నాను కదా, సో క్లియర్ ఆఫ్ అనగానే నెక్స్ట్ ఇంకోటి ప్రింట్ చేస్తున్నా. క్లియర్ ఆఫ్ అన్నప్పుడు ఏమైంది, డేటా అంతా పోయింది, ఇంక ఓన్లీ 2 బ్రాకెట్స్ ఒకటి మిగిలి, అందుకని చెప్పి బ్రాకెట్స్ వచ్చినాయి అనమాట. ఓకే, సో అది మ్యాటర్. ఇలా అయితే క్లియర్ చేయొచ్చు. మీరు ఇంకోటి కూడా చేయొచ్చు, మనం ఇప్పుడు దాకా చేసేదే డెల్ ఆఫ్ ఏ అనొచ్చు. ఇది కూడా మనకి డిలీట్ చేస్తుంది అనమాట. మనం రన్ చేస్తున్నా చూడండి, నేమ్ ఎర్రర్ వస్తుంది. ఎందుకు, ఎక్కడ దాకా బాగానే ఉంది, ఇంకో ప్రింట్ అయిందా, డేటా ప్రింట్ అయిందా ఉన్న డేటా. తర్వాత డెల్ అన్నాం, డిలీట్ అయిపోయింది, వేరియబుల్ డిలీట్ అయిపోయింది మొత్తం. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ ఏ అన్న, వేరియబుల్ డిలీట్ అయిపోయాక ఇక్కడ ఏ అనేది ఇక్కడ దొరకదు అనమాట కోడ్లో, అందుకని చెప్పేసి ఇక్కడ చూడండి నేమ్ ఎర్రర్ వచ్చింది, ఏ ఈజ్ నాట్ డిఫైన్డ్ అండి. ఓకే, ఐ హోప్ మీకు చాలా క్లియర్గా ఉందనుకుంటున్నా. ఇప్పుడు దాకా మీరు అన్ని లిస్ట్ టపులు ఇవన్నీ క్లాసులు ఉంటే ఇవన్నీ చాలా ఈజీగా అర్థమవుతాయి, అందుకని ఫాస్ట్ చెప్తున్నా. ఇప్పుడు చూడండి లూపింగ్, మనం లూపింగ్ రకరకాలుగా చేయొచ్చు. ఒకటి ఫర్ ఐ ఇన్ కీస్ ఆఫ్ ప్రింట్ ఆఫ్ ఐ అని అనుకో, ఓన్లీ కీస్ వస్తాయి. కానీ చూడండి నేమ్, యూట్యూబ్ ఛానల్, కంటెంట్, వీడియో. ఓకే, సేమ్ అలాగే ఇప్పుడు వాల్యూస్ అన్నాం అనుకో, ఇంకా చూడండి ఓన్లీ వాల్యూస్ వస్తాయి, ఎస్ఆర్కే, ట్రూ, లిస్ట్ అండ్ 22. ఇప్పుడు మనకి 2 కావాలి, కీస్ వాల్యూస్ కూడా కావాలి. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఐటమ్స్ అని తీసుకుని ఇక్కడ ఐ కామా జే. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేస్తాను, ఒకసారి క్లియర్గా రన్ చేస్తాను. ఇక్కడ చూడండి నేమ్ కొంచెం మీకు డీటెయిల్గా ఉండగా ఏం చేస్తానంటే ఓకే ఐటమ్ వాల్యూ అని రాసా. ఇప్పుడు ఇక్కడ చూడండి రన్ చేస్తున్నాను. చూడండి ఐటమ్ ఏమో నేము కామా పెట్టాల్సింది ఇక్కడ. ఓకే, కామా యాడ్ చేస్తాను. నేను ఇక్కడ స్పేస్ కూడా తీసేద్దాం ఎందుకంటే మరి ఎక్కువగా అనిపిస్తుంది.
ఆల్ రైట్, ఇప్పుడు నాకు తెలిసి కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, ఐటమ్ ఏమో నేమ్, వాల్యూ ఏమో ఎస్ఆర్కే. ఐటమ్ యూట్యూబ్ ఛానల్, వాల్యూ ట్రూ. ఐటమ్ ఏమో కంటెంట్, వాల్యూ లిస్ట్. ఐటమ్ వీడియో, వాల్యూ 22. ఇక్కడ ఈ ఐటమ్స్ ఆఫ్ అన్నది వాడినప్పుడు ఇక్కడ మనం ఐజే వాడాలన్నమాట. ఓకే, ఐజే వాడితే ఏమవుద్ది, ఐలో కీ సేవ్ అవుద్ది, జేలో వాల్యూ సేవ్ అవుద్ది. మీరు ఐజే అని కాదు, లేకపోతే ఇక్కడ మీరు ఇలా కీ వాల్యూ అని కూడా ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ప్రింటింగ్ చేసినప్పుడు కీ అండ్ జే దగ్గర వాల్యూ. ఓకే, మనం ఇప్పుడు రన్ చేస్తా చూడండి, సేమ్ అవుట్పుట్ వస్తుంది. ఐటమ్ నేమ్ వాల్యూ ఎస్ఆర్కే సేమ్ డిక్షనరీ అలా వచ్చేస్తుంది అనమాట. ఇలా మీరు లూపింగ్ అయితే చేయొచ్చు. సేమ్ మీరు ఏం చేస్తారంటే వైల్ లూప్ అయితే ట్రై చేయండి. ఓకేనా, సో ఇది లూపింగ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం కాపీయింగ్. కాపీయింగ్ ఎలా చేయొచ్చు అంటే ఇప్పుడు బి ఈక్వల్ టు ఏ డాట్ కాపీ ఆఫ్ అనొచ్చు. అంటే ఒకసారి మీకు బి ప్రింట్ చేస్తా, సేమ్ వచ్చేస్తుంది అనమాట. సేమ్ కాపీ అయిపోయి వచ్చేస్తుంది. ఇలా కాకుండా మీరు ఇంకోటి కూడా చేయొచ్చు. సేమ్ దాన్ని కాపీ చేయాలంటే డిక్ట్ ఆఫ్ ఏ అన్నారు అనుకో, మెథడ్ వాడుకోవచ్చు. సేమ్ ప్రతిదానికి మెథడ్ ఉంటుంది. లిస్ట్కి ఎలా ఉంది మెథడ్, టపుల్కి ఎలా ఉంది సేమ్, అలాగే డిక్షనరీ కూడా డిక్ట్ అని చెప్పి మెథడ్ ఉంటుంది అనమాట. డిక్ట్ ఆఫ్ ఏ అన్నా సరే సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, మెథడ్ వాడుకోవడం ఎలాగో చెప్పాను ఆల్రెడీ. కాపీ ఆఫ్ అనేది ఎలా వాడుకోవాలో కూడా చెప్పాను. ఈ రెండు మన మెథడ్స్ అనమాట కాపీ చేయడానికి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏముంది, నెక్స్ట్ డిక్షనరీస్. నెక్స్ట్ అంటే ఏం లేదు, సింపుల్గా డిక్షనరీ లోపల ఇంకో డిక్షనరీ చేయడం. ఓకే, ప్రస్తుతానికి దీన్ని ఫోల్డ్ చేస్తున్నా. క్లాస్ రూమ్ పర్సన్ 1 ఏంటంటే ఇక్కడ మీరు సో గైస్ ఇక్కడ చూడండి ఏం చేశాను, క్లాస్ రూమ్ అన్న ఒక డిక్షనరీ తీసుకున్నాను. ఓకే, ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్ చేసి గ్లాస్లో క్లోజింగ్. ఇందులో ఏం చేశాను, ఫస్ట్ కీకి వాల్యూ ఇచ్చా, ఇదిగో ఒక డిక్షనరీ ఇచ్చా. సెకండ్ కీకి ఒక డిక్షనరీ ఇచ్చా. థర్డ్ కీకి ఒక డిక్షనరీ ఇచ్చా. ఓకే, ఒక డిక్షనరీలో కీకి ఇంకొక డిక్షనరీ ఇచ్చాను నేను. ఇక్కడ ఏం ఇచ్చా, పర్సన్ 1 నేమ్ వేసరికి ఏజ్ 24 అన్న. పర్సన్ 2 ఏంటి, నేమ్ బాబు ఏజ్ 28 అన్న. పర్సన్ 3 కదా. ఓకే, పర్సన్ 3 నేమ్ లిల్లీ ఏజ్ 22 అన్న. సో ఇలా మనం డిక్షనరీలో డిక్షనరీ కూడా ఇచ్చుకోవచ్చు. ఇదే నెక్స్ట్ డిక్షనరీ అంటారు. ఇప్పుడు దీన్ని యాక్సెస్ చేయాలి, ఎలా చేయొచ్చు అనుకుంటున్నారు. సో నేను ఇక్కడ కొంచెం కింద రాస్తాను చూడండి. ప్రింట్ ఆఫ్ పర్సన్ 1 నేమ్ కావాలి. ఎలా రాస్తారు, ఇలా ఆఫ్ అని చెప్పేసి పర్సన్ 1 మళ్ళీ బ్రాకెట్స్ ఇచ్చి నేమ్. ఓకే, ఒక్క నిమిషం మీరు కంగారు పడద్దు, చెప్తున్నా. క్లాస్ రూమ్ కనిపిస్తుందా. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాను నేను, మామూలుగా మనం ఒక ప్లేస్కి వెళ్ళి తీసుకురావాలంటే, ఒక వాల్యూ తీసుకురావాలంటే ఏం చేస్తాం, ఈ నేమ్ ఆఫ్ కీ అంటున్నాం కదా. సో కీ అంటే ఏమొస్తుంది మనకి, ఇక్కడ చూడండి క్లాస్ రూమ్ ఆఫ్ పర్సన్ 1 అన్న. ఇది వచ్చింది, డిక్షనరీ వచ్చింది. డిక్షనరీ ఆఫ్ నేమ్ అన్న, ఇప్పుడు ఇందులోకి వస్తుంది. ఇక్కడ నుంచి వాల్యూ వస్తుంది అనమాట. కాబట్టి మీరు రన్ చేసి చూస్తే ఎస్ఆర్కి వస్తుంది చూడండి. ఇక్కడ చూడండి ఎస్ఆర్కి వచ్చిందా. అదే ఇక్కడ నేను నేమ్ బదులు ఏజ్ అన్న 24 వచ్చింది. ఓకే, ఏం లే, క్లాస్ రూమ్ ఆఫ్ పర్సన్ 1 అన్నాను, డిక్షనరీ వచ్చింది. ఈ ప్లేస్లో డిక్షనరీ ఉంది, అలా ఊహించుకోండి మీరు. ఓకే, ఈ ప్లేస్లో ఈ డిక్షనరీ ఉంది. ఇప్పుడు నేమ్ ఏజ్ అని ఇక్కడికి వచ్చినాయి. క్లాస్ రూమ్ ఆఫ్ పర్సన్ 1 అంటే మళ్ళీ దానికి బ్రాకెట్స్ ఇచ్చి ఆఫ్ అని చెప్పేసి ఏజ్ అన్న. ఏజ్ అంటే వచ్చింది ఇక్కడ 24 ఉంది. ఈ డిక్షనరీ ఆఫ్ ఏజ్ అంటే ఇక్కడ ఏముంది వాల్యూ 24. సో అందుకని చెప్పి 24 వచ్చింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకేముంది, లాంగ్వేజ్ అని చెప్పి కీ ఇస్తున్నా, పైన కామ్ ఇవ్వాలి. ఓకే, సో లాంగ్వేజ్ ఒకటి ఇస్తున్నా. దీనికి ఏం చేస్తానంటే ఒక లిస్ట్ ఇస్తున్నా ఫర్ ఎగ్జాంపుల్. లేకపోతే ఇలా ఇద్దాం, లాంగ్వేజ్ అని చెప్పి మళ్ళీ ఇంకో డిక్షనరీ ఇచ్చాను. మీకు ఫుల్ క్లారిటీ వచ్చేది ఇంతలా రాస్తే. ఇంకా పైథాన్ నేను 2022 నేర్చుకున్నా. వెబ్ వచ్చేసి 2021 చాలు, ఈ మాత్రం ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు నాకు ఏం కావాలంటే పైథాన్ ఎప్పుడు నేర్చుకున్నానో కావాలి. క్లాస్ రూమ్లో పర్సన్ 1 పైథాన్ ఎప్పుడు నేర్చుకున్నాడో కావాలి. ఇప్పుడు దానికి ఎలా రాస్తామంటే సింపుల్గా ఆల్రెడీ మనం ఏం చేస్తున్నాం, క్లాస్ రూమ్ ఆఫ్ పర్సన్ 1 అంటున్నాం. ఓకే, చూడండి క్లాస్ రూమ్ ఆఫ్ పర్సన్ 1. ఇప్పుడు మనకి ఈ డిక్షనరీ వచ్చింది, మనకి నేమ్ ఉంది, ఏజ్ ఉంది, లాంగ్వేజెస్ ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఏజ్ ప్రింట్ చేస్తాం కదా. ఇప్పుడు ఏం చేద్దాం, లాంగ్వేజ్ చేద్దాం, లాంగ్వేజెస్. ఇప్పుడు మనకి డిక్షనరీ వస్తుంది, పైథాన్ 2022 వెబ్ 2021 వస్తుంది. కాబట్టి చూడండి పైథాన్ 2022 వెబ్ 2021. ఇప్పుడు మనకి పైథానే కావాలనుకో, మళ్ళీ ఇక్కడ దీని తర్వాత లాంగ్వేజ్ తర్వాత మళ్ళీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి సింపుల్గా పైథాన్ ఇవ్వండి, 2022 వచ్చేస్తుంది. ఓకే, చూడండి 2020 వచ్చిందా లేదా. ఇలా మనం నెక్స్ట్ డిక్షనరీస్ని రాయొచ్చు అండ్ యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఐ హోప్ ఈ ఎగ్జాంపుల్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే ఒకసారి కొంచెం బ్యాక్ స్క్రోల్ చేసి చూసేయండి, చాలా ఈజీగా అర్థమవుతుంది మీకు. ఓకే, నెక్స్ట్ అయిపోయింది. ఇప్పుడు మెథడ్స్ చూద్దాం. ఆల్రెడీ మనం క్లియర్ చూసాం, కాపీ చూసాం, అప్డేట్ చూసాం, గెట్ చూసాం, ఐటమ్స్ చూసాం, వాల్యూస్, కీస్, పాప్ ఐటమ్ కూడా చూసేసాం. ఇంకా మిగిలింది ఏముంది, ఫ్రమ్ కీస్, సెట్ డిఫాల్ట్. ఇవి రెండే కాబట్టి ఓకే ఫ్రమ్ కీస్ చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడండి కొన్ని కీస్ తీసుకున్నా అండ్ వాల్యూ ఈక్వల్ టు 0 అన్నా. ఇప్పుడు మనం ఒక లైక్ డిక్షనరీ దీంతో క్రియేట్ చేయొచ్చు అనమాట. ఫ్రమ్ కీస్ అన్నది ఏంటంటే కొన్ని కీస్ డిఫాల్ట్ ఒక వాల్యూ అసైన్ చేయడానికి
ఈ ఫ్రమ్ కీస్ అనేది వాడతాం. ఇప్పుడు బి ఈక్వల్ టు డిక్ట్ డాట్ ఫ్రమ్ కీస్ కామా వాల్యూ ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే, డిక్షనరీ ఫ్రమ్ కీస్ ఈ కీస్తో ఈ వాల్యూ అసైన్ చేయి అంటున్నాం. ఇప్పుడు ఏమవుద్దంటే ఈ కీస్కి 0 అన్న వాల్యూ అసైన్ అవుతుంది. కీ 1కి 0 అసైన్ అవుద్ది, కీ 2కి 0 అసైన్ అవుద్ది, కీ 3కి కూడా 0 అసైన్ అవుతుంది గైస్. ఓకే, అలా ఇక్కడ మనం ఏమన్నా డిక్ట్ ఆఫ్ అన్నాం కాబట్టి ఒక డిక్షనరీ క్రియేట్ అవుతుంది. బి అనేది ఒక డిక్షనరీ, అందులో కీ 1 0, కీ 2 0, కీ 3 0 అని వస్తాయి. కాబట్టి ప్రింట్ ఆఫ్ బి అంటున్నాను ఇక్కడ చూడండి. కీ 1 0, కీ 2 0, కీ 3 0. ఇలా మనం అంటే లైక్ మన దగ్గర వాల్యూ కానీ డేటా కానీ లేనప్పుడు డిఫాల్ట్గా ఒక వాల్యూ ఫిల్ చేయాలంటే ఈ ఫ్రమ్ కీస్ని యూస్ చేసి చేయొచ్చు అనమాట. ఓకేనా, సో ఇది ఫ్రమ్ కీస్ ఎగ్జాంపుల్. ఇది పెద్దగా వాడరు బట్ తెలుసుకోండి. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మనం సెట్ డిఫాల్ట్ అయితే చూద్దాం. ఈ సెట్ డిఫాల్ట్ ఏం చేస్తుంది అంటే మనకి ఒక కీ ఇస్తుంది, దీనికి వాల్యూ తీసుకొస్తుంది అనమాట. ఒకవేళ కీ వాల్యూ లేకపోతే ఇదే ఒక కీని క్రియేట్ చేసి దానికి వాల్యుయేషన్ చేసి వాల్యూ మనకి రిటర్న్ చేస్తుంది. దీన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసుకుందాం కాబట్టి ఏ డాట్ ఇక్కడ బి ఈక్వల్ టు ఏ డాట్ సెట్ డిఫాల్ట్ ఆఫ్ నేమ్ కామా, ఇక్కడ సెమీకోలన్ కాదు కామా ఇవ్వాలి, నేమ్ కోడింగ్ అని ఇచ్చా, ప్రింట్ ఆఫ్ బి అన్న. ఇప్పుడు మనకి ఏలో నేమ్ కొన్న వాల్యూ అంటే ఎస్ఆర్కి ఉంది కదా, సో ఇప్పుడు ఎస్ఆర్కి వస్తుంది. కావాలంటే చూడండి ఎస్ఆర్కి వచ్చిందా. ఇప్పుడు ఇక్కడ ఇందులో లేని వేరియబుల్ ఇస్తా, నేమ్ 1 అని ఇచ్చా. ఇక్కడ ఇందులో నేమ్ అని ఉంది కానీ నేమ్ 1 అన్న వేరియబుల్ లేదు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తుంది అంటే మనకి చూడండి కోడింగ్ వచ్చిందా. ఒకసారి నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ ఏ అనుకున్నాను. నేను ప్రింట్ బి చేస్తున్నాను, ఇది కామా పెట్టి రాసేస్తా. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇక్కడ చూడండి దిస్ ఈజ్ బి అన్నాం కదా, ఇక్కడ బి వాల్యూ వచ్చింది, కోడింగ్ వచ్చింది. ఈ వేరియబుల్ క్రియేట్ చేసేసి కోడింగ్ అనే వాల్యూ అసైన్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి నేమ్ 1 అని క్రియేట్ చేసింది, దాని కోడింగ్ అనే వాల్యూ అసైన్ చేసింది, డిక్షనరీ అప్డేట్ చేసేస్తుంది అనమాట. సెట్ డిఫాల్ట్ అన్నది అంతే. ఓకే, సో ఇది మొత్తానికి డిక్షనరీస్ గురించి. ఐ హోప్ మీ అందరికీ చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ చాలా ఈజీ అనమాట డిక్షనరీ, బట్ మీరు తెలుసుకోవాలి. ఓకే, అండ్ మెథడ్స్ కూడా అన్ని నేర్చేసుకున్నాం. ఇంకా మిగిలిన మొత్తం మెథడ్స్ అయితే ఈ వీడియోలో కవర్ చేసేసాను. ఇది గైస్ వాళ్ళ వీడియో నచ్చినప్పుడు లైక్ అయితే ప్రెస్ చేయండి. సో గైస్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు గైస్. గట్టిగా ఉంటే 3-4 లైక్స్ వస్తున్నాయి, 30 మెంబర్స్ 40 మెంబర్స్ వాళ్ళు చూస్తున్నారు వీడియో ఏమో. సో ప్లీజ్ లైక్ అయితే చేయండి. అండ్ యూట్యూబ్ అయితే నోటిఫికేషన్ పంపట్లేదు, సో అందుకని చెప్పేసి నేను వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేశాను. కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి జాయిన్ అయిపోండి. అండ్ మీరు కొంచెం డిస్క్రిప్షన్లో కింద స్క్రోల్ చేస్తే అక్కడ ఎఫిలియేట్ లింక్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే అక్కడ నుంచి ఒకసారి చెక్అవుట్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. అది ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో ఇది మరి వాళ్ళ వీడియో. సో మళ్ళీ నెక్స్ట్ వీడియో ముందుంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.